హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మధ్య వాళ్ళిద్దరూ బయటకి ఎంత అన్యోన్యంగా కనిపించినప్పటికీ లోపల చాలా ఘర్షణ జరుగుతుందని కూడా చాలా న్యూస్‌లో వింటున్నాం. అయితే ఇప్పుడు వచ్చిన ఒక అప్డేట్ న్యూస్ ఏంటంటే అమరావతి అప్డేట్ కోసం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇదివరకున్న భూములు కాకుండా కొత్తగా 40,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించాలని కూడా ఒక పథకం వేశారు. అయితే ఈ పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రద్దు చేశారు అంటూ కూడా న్యూస్ వస్తుంది. అయితే ఇలాంటి వాటి వల్ల వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటారా? అసలు అంటే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ అనేది నేను తర్వాత మాట్లాడతా. అసలు ఈ అమరావతి గొడవ ఏంటి ఫస్ట్ అనేది ముందు చెప్పాలి. అదేంటంటే ఇప్పుడు అమరావతి రాజధాని కోసం చంద్రబాబు ఎల్‌పిఎస్ స్కీమ్ అంటారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద 33 ఎకరాలు 33,000 ఎకరాలు 25,000 మంది రైతుల దగ్గర కలెక్ట్ చేశాడు. మొత్తం 29 గ్రామాల సంబంధించిన 25,000 మంది రైతులు 33,000 ఎకరాల్ని ప్రభుత్వానికి ఇస్తుంది. దీనికి బదులుగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే డెవలప్ అయినాక ఫర్ ఎగ్జాంపుల్ డ్రై పట్టా ల్యాండ్ అనుకోండి. దీంట్లో 2 రకాలుగా విభజించారు ఈ ల్యాండ్స్‌ని. డ్రై పట్టా ల్యాండ్, తర్వాత జరీబు ల్యాండ్. జరీబు ల్యాండ్ అంటే సెమీ వెట్ ల్యాండ్ అన్నమాట. ఈ డ్రై పట్టా ల్యాండ్‌కి ఫేజ్ 1లో ఏమవుతుందంటే ఇచ్చిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరా డ్రై పట్టా ఉందనుకో, దాని బదులుగా వాళ్ళు ఏం చేస్తారంటే 1000 చదరపు గజాలు ఇస్తారనమాట. ఏది రెసిడెన్షియల్‌ది వాళ్ళకి మళ్ళీ తిరిగిస్తారు. అట్లాగే కమర్షియల్‌ది 250 చదరపు గజాలు కమర్షియల్‌ది ఇస్తారు. దాంతో పాటు 10 ఏళ్ల పాటు సంవత్సరానికి 30,000 రెంట్ ఇస్తారు. అది కాకుండా ఇంకొంత ఈ వాళ్ళకి 3,000 వరకు వేరే బెనిఫిట్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి. వాళ్ళు ఏమైనా షాపులు గిపులు పెట్టుకునే దానికి వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, క్యాంటీన్లు అట్లాంటివి, ఇలాంటిది ఉంటుంది. అట్లాగే ఈ జరీబు ల్యాండ్స్కి అయితే 1000 చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాటు, ఆ తర్వాత 450 చదరపు గజాల కమర్షియల్ది ఇస్తారు. వాళ్ళకి రెంట్ 50,000 సంవత్సరానికి ఇస్తారు. సో ఇవి కాకుండా తోటలు ఉన్న భూమి ఇచ్చారంటే వాటికి స్పెషల్‌గా ఉంటది. మంత్లీ ఇది ఇస్తారు. లోన్‌లు తీసుకోవచ్చు వాళ్ళు. ఇలాంటి బెనిఫిట్స్ వాళ్ళకి కలిగజేయడం వల్ల వాళ్ళు 33,000 ఎకరాలు ఇచ్చారు. దాంతో పాటు గవర్నమెంట్‌కి సంబంధించిందంతా కలుపుకుంటే 54,000 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇప్పటి వరకు ఎల్‌పిఎస్ స్కీమ్ మొదలే కాలేదని చెప్తున్నారు. అంటే ఈ ఎల్‌పిఎస్ అంటే ఏపీ మన ఎల్‌పి స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ అని పెట్టారన్నమాట 2015లో. దానికోసమే ఏపీ సిఆర్‌డిఏ అని పెట్టారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ అథారిటీ కింద ఇవి చేయాలి. ఇప్పటి వరకు ఏమి డెవలప్మెంట్ జరగలేదు. నిజానికి అప్పుడంతా కూడా 5 ఏళ్ళు ఆయన డిజైన్స్ అని అవి ఇవన్నీ గడిపేశారు. దీని మీద పెద్దగా జరగలేదు. అయితే జగన్ వచ్చి దీన్ని పక్కన పడేసి రైతులని శోభబెట్టి వాళ్ళని ఎంతవరకు హింసించాలో అంతవరకు జగన్ హింసించాడు 3 రాజధానుల పేరుతో. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఏం చేస్తున్నాడు, జంగిల్ క్లియరెన్స్ అయితే జరిగింది. మళ్ళీ ఒక హోప్ అయితే వచ్చింది, చంద్రబాబు డెవలప్ చేస్తాడు అని. ఎందుకంటే కేంద్రం సహకారంతో వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఈ 31,000 కోట్లు డబ్బులు ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు 15,000 crores రిలీజ్ అయింది. కొంత పనులైతే మొదలైనాయి. సో ఇప్పుడేమంటున్నాడంటే జూన్ 25 కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే ఇంకొక 40,000 ఎకరాలు కలెక్ట్ చేయాలి. దేనికి 40,000 ఎకరాలు అంటే ఇప్పుడున్నది సరిపోదు. అంటే సీడ్ క్యాపిటల్, తర్వాత మిగతా ప్రైవేటు వాళ్ళకి లీజుకి ఇవ్వడం, లేకపోతే ప్రైవేటుకి అమ్మడం, సంస్థలు పెట్టుకోవడానికి, గవర్నమెంట్ సంస్థలు పెట్టుకోవడానికి ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా నవనగరాల కాన్సెప్ట్ ఒకటి చంద్రబాబు తీసుకొచ్చారు. నవనగరాలు అంటే హెల్త్ సిటీ, టూరిజం సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఇలాగా ఎయిర్పోర్ట్కి ఒక 5,000 ఎకరాలు, టూరిజంకి ఒక 11,000 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి ఇంకెంతో, ఇలాగ ఇవన్నీ కావాలి, సరిపోదని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. దీన్ని రైతులు ఆల్రెడీ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆల్రెడీ ఇచ్చిన రైతులకి ఎంతవరకు డెవలప్ చేసి ఇవ్వలేదు. 10 ఏళ్ళు అయిపోయింది.
10 ఏళ్ళు వాళ్ళ పొలం ఊరికే ఉన్నట్టే కదా! వాళ్ళ దగ్గర ఉంటే అది వాల్యూ పెరిగేది. వాళ్ళకి పంట పొలాలు ఇవన్నీ గూడా. సో, అవన్నీ ఇప్పుడు లాస్ అయిపోయి 10 ఏళ్లుగా లేకపోతే, నువ్వు ఇంతవరకు మాదే డెవలప్ చేసి నువ్వివ్వలేదు. నువ్వు చెప్పిన మాట ప్రకారం. నువ్వు ఇంక మళ్ళీ అది కొంటే, దానివల్ల మా ల్యాండ్స్ మీద ఒత్తిడి పెరిగి, మా ల్యాండ్స్ వాల్యూ పడిపోతది. మాకు లాస్ ఒస్తది అని రైతులు అంటున్నారు. కొత్తగా ఇచ్చేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఇచ్చిన వాళ్ళ రైతులకే నువ్వేమీ లేదు. మాదెప్పుడు డెవలప్ చేస్తావు? మళ్ళీ ఇప్పుడు జగన్ వస్తే మళ్ళీ ఇంకొక వైజాగ్ రాజధాని అన్నాడనుకో, మాకు వేస్ట్ గదా! అని వాళ్ళు అంటున్నారు. ఇట్లా అందరూ గూడా వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ వైసీపీ ఇదంతా గూడా ఒక ల్యాండ్ స్కామ్ ఇది. ఇది రియల్ ఎస్టేట్ స్కాము. ఇంతంత ల్యాండ్ అవసరం లేదు. ఏ రాజధానికి కూడా ఇంత లేదు. ఈ ఈ నవనగరాలని జెప్పి, అది జెప్పి ల్యాండ్ స్కామ్‌లు జేయడానికి ఇవన్నీ జేస్తున్నారు. తన మనుషులకి కట్టబెట్టేదానికే ఇవన్నీ జేస్తున్నాడు చంద్రబాబుని. గతంలో హైదరాబాద్‌లో గూడా హైటెక్ పేరుతో మొత్తం కమ్మ బ్యాచ్‌కే ఇచ్చేసాడు. మురళీమోహన్ గావచ్చు, నార్ని గావచ్చు వాళ్ళవే ఉంటాయి అక్కడ. ఇది గూడా అదే స్కీమే అనేది వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమైందంటే, మొన్న క్యాబినెట్ మీటింగ్‌లో దీని మీద చర్చ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్‌గా, గట్టిగా దీన్ని వ్యతిరేకించాడు. ఇది మనం కానీ చేస్తే వైసీపీ వాళ్ళకి ఒక ఆయుధంగా మారుతుంది. కాబట్టి ఇది ఇప్పుడు అవసరం లేదు. ఉన్నది ముందు డెవలప్ చేద్దాం. ఇది డెవలప్ చేయకుండా మళ్ళీ మనం ఎక్స్‌ట్రా అడిగి ఒకేసారి ఇంత చేయాల్సిన అవసరం లేదు. మెల్లమెల్లగా ఎళ్దాం. ముందు ఇది ఇప్పుడు అనుకున్న ఈ ఫస్ట్ పేజ్ డెవలప్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా రైతులు వాళ్ళే వస్తారు. మేమిస్తాం అని. ఇప్పుడు మనం అడిగితే ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయని పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పాడు. కాబట్టి చంద్రబాబు కూడా ఆలోచనలో పడ్డాడు. మనం ఆపేద్దామని అనుకున్నారు. అయితే ఇంకా అఫీషియల్‌గా ఏమీ వెలువడలేదు. అయితే దీని మీద జనాలు ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని ఆపేయడం. నిజానికి పవన్ కళ్యాణ్ అమరావతి ఫస్ట్ వ్యతిరేకించాడు. ఇదంతా స్కాము. ఇంత అవసరం లేదు. 1000 ఎకరాలైతే సరిపోతుంది. క్యాపిటల్ సిటీకి 33,000 ఎకరాలు ఎందుకు అని మాట్లాడిన వీడియోలంతా కూడా అప్పుడప్పుడు వైసీపీ వాళ్ళు బయటకు పెడుతుంటారు. సో, ఏదేమైనా రాజకీయ నాయకులు యూ టర్న్‌లు అనేది మామూలే అందరూ కూడా. సో, పవన్ కళ్యాణ్ కూడా మాట మార్చుకున్నాడు అనుకుందాం. కాకపోతే ఇప్పుడేందంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఈ ప్రభుత్వంలో అనిత విషయంలో కావచ్చు, అనిత హోమ్ మినిస్టర్, నేను హోమ్ మినిస్టర్ అయితే వేరే రకంగా ఉంటదని ఓపెన్‌గా మాట్లాడాడు. లడ్డూ విషయంలో ఆహ్, చంద్రబాబును పక్కన పెట్టి దాన్ని మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకోవడానికి అతను ప్రయత్నించాడు. తిరుపతిలో తొక్కిసలాటలో చనిపోతే అప్పుడు కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టాడు. తర్వాత కాకినాడకి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి షీట్ ద షిప్ అని మాట్లాడాడు. ఇలా అనేక సార్లు ఈ ప్రభుత్వంలో ఈయన ప్రతిపక్షమా? లేకపోతే ప్రభుత్వంలో భాగమా? అన్న డౌట్ వచ్చే విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా బిహేవ్ చేసిన సంఘటనలున్నాయి. అయితే ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ బాధ్యతగానే వ్యవహరించాడని చెప్పాలి. ఎందుకంటే బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. కేబినెట్ మీటింగ్‌లో తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పాడు. చెప్పే హక్కు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఉంది. అది రీజనబుల్ గూడా. ఆయన చెప్పిన దాంట్లో రీజన్ ఉంది. ప్రజల అభిప్రాయాల్ని ఆయన రిఫ్లెక్ట్ చేశాడు కూడా. కాబట్టి దీనివల్ల చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్‌కి మధ్య ఏదో గొడవలు పెరిగిపోయినాయని అనుకునే వార్తలైతే కరెక్ట్ కాదు. ఓకే. థాంక్ యూ సార్.